హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చారు. శరీరము ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరు ఏమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. చదవబడిన వాక్యంలో నుంచి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ పౌలు గారు గలతీలో ఉన్నటువంటి సంఘానికి తెలియచేస్తున్నటువంటి విషయం, ఆ యొక్క గలతీలో ఉన్న వారికి ఏం చెప్తున్నారు అంటే, ఆయన చెప్తున్నారు నేను చెప్పినది ఏమనగా. ఏం చెప్తున్నారు అంటే ఆత్మానుసారముగా నడుచుకొనుడి. ఎలా నడుచుకోవాలంట? ఆత్మానుసారముగా నడుచుకొనుడి. ఇక్కడ దేవుని బిడలమైనటువంటి మనం గమనించవలసినది, గ్రహించవలసినది, నేర్చుకోవలసినది ఏంటి అంటే, మనము కూడా ఆత్మానుసారముగా నడుచుకోవటం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ఆత్మానుసారముగా నడుచుకోవటం నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి? ఎందుకు నేర్చుకోవాలి అంటే కొన్ని విషయాలు ఉన్నాయి, అందుకనే నేర్చుకోవాలి. మీరు అర్థం చేసుకుంటానంటే ఒక మాట చెప్తా. ఏంటి అంటే, కొన్నిసార్లు ప్రాక్టికల్స్ అని మన సబ్జెక్ట్స్లో మనం నేర్చుకున్నవి మనతో చేపిస్తారు, ప్రాక్టికల్స్ అంటారు. ఏంటి ప్రాక్టికల్స్ అంటే, నువ్వు ఏం నేర్చుకున్నావో దానిని ఏం చేయాలి? అప్పటి వరకు థియరీ రూపంలో విన్నటువంటివి ఇప్పుడు ప్రాక్టికల్ రూపంలో చేయవలసినటువంటి పనులు ఉంటాయి. ఇంటర్మీడియట్లోకి వెళ్ళేసరికి బైపీసీ చదివిన వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు. ఏంటి అంటే, కప్పల్ని బొద్దింకల్ని కొయ్యటం అనేది జరుగుద్ది. అదేంటి? పెద్ద అయిన తర్వాత కప్పలకి ఏమైనా సర్జరీలు చేయాలా? పెద్ద అయిన తర్వాత బొద్దింకలకి ఏమైనా ఆపరేషన్లు చేయాలా అంటే వాటికి చేయరు. కాకపోతే మరి డాక్టర్ ఏం చేయాల్సి ఉంటుంది? ఆపరేషన్స్ అనేవి చేయాల్సి ఉంటాయి. కాబట్టి అప్పుడు పెద్ద అయిన తర్వాత ఆపరేషన్స్ చేయటానికి ముందుగానే ఇప్పుడే బైపీసీలోనే ఏం చేయడం ప్రారంభిస్తారు? కొయ్యటం అనేది నేర్పిస్తూ ఉంటారు. లోపల మన శరీరంలో ఏ పార్ట్లు ఉంటాయి, ఎలాంటి పార్ట్లు ఉంటాయి అనేది చూపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నర్సింగ్ చదివే వాళ్ళకి వాళ్ళు కాలేజీలో చదువుతూ ఉండగానే వాళ్ళకి ప్రాక్టికల్స్ జరుగుతూ ఉంటాయి. ఎలాగా? బీపీ చూడటం అని, ఇంజెక్షన్ చేయటం అని. ఆలోచన చేయండి. ఎందుకు అంటే భవిష్యత్తులో వారు అక్కడ చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ముందుగానే వాటిని ఏం చేయాలి? ఇక్కడ చేయవలసి ఉంటాయి. ఎంఎల్టీ చదివే వాళ్ళకి చదువుతూ ఉండగానే వాళ్ళకి ప్రాక్టికల్స్ చేపిస్తూ ఉంటారు. ఏమని? రక్తం తీయటం అని, ఆ యొక్క రక్తాన్ని ఎలా టెస్ట్ చేయాలో అని, అది ఏ గ్రూప్ అని, ఇలాగున రకరకాలవి. అర్థమవుతుందా మీకు? సో ఈ యొక్క ప్రాక్టికల్స్ అనేవి ఎందుకు అంటే ఫ్యూచర్లో చేయవలసినటువంటి పరిస్థితులు అవి అక్కడ చక్కగా చేయాలి అంటే ఇక్కడ ఆసక్తిగా ఎవరైతే చేస్తారో వారు అక్కడ సక్సెస్ని చూడగలుగుతారు. అర్థమవుతుందా? మరి అలాగే ఆత్మానుసారంగా ఇప్పుడే ఎందుకు నడుచుకోవాలి అంటే ఆలోచన చేయండి. విశ్వాసులుగా, క్రైస్తవులుగా మనందరి యొక్క టార్గెట్ లేకపోతే మన గమ్యం ఏంటి అంటే పరలోక రాజ్యము, దేవుని దగ్గరికి వెళ్ళటము. ఇవన్నీ మనకు తెలుసు. మరి అక్కడ నడవాలి అంటే, అక్కడ ఉండాలి అంటే, అక్కడ ఎలా ఉండాలో ఇక్కడ ఉండగానే ముందుగా మనం ఏం చేయడం ప్రారంభించాలంటే అక్కడ
మనం ఆత్మానుసారముగా ఉంటాము కాబట్టి ఆ ఆత్మానుసారమైన జీవితం ఈ భూమి మీద ఉండగానే ఏం చేయాలి? మనము నడవటం ప్రారంభించాలి. ఎక్కడ మనము ఈ ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని ఎప్పుడైతే ఇక్కడ నేర్చుకోగలుగుతామో, ఎప్పుడైతే నడవగలుగుతామో, ఎప్పుడైతే జీవించగలుగుతామో, అప్పుడు పరలోకములో కూడా మనము జీవించగలుగుతాం. లేకపోతే ఆలోచన చేయండి. మనిషికి ఏది అలవాటు అయిపోయిందో దానికే అలవాటు పడిపోతాడు. ఈ మందు సిగరెట్ అలవాటు ఉన్నవాళ్ళు అవి లేకపోతే తట్టుకోలేరు. ఈ మందు సిగరెట్ అలవాట్లు లేని వాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గర వారు ఉండలేరు. ఆ వాసన పడదు. అవునా? మరి మనం దేవుని యొక్క బిడ్డలుగా ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని ఇక్కడ అలవాటు చేసుకోకపోతే దేవుని రాజ్యములో కూడా మనము అలాగే ఉండలేనటువంటి పరిస్థితి వస్తుంది. అక్కడ కూడా మనము జీవించలేనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి వాక్యం చెప్తుంది, ఆత్మానుసారముగా నడుచుకొనడి. ఎప్పుడైతే ఆత్మానుసారముగా నడుచుకోగలుగుతామో వాక్యం ఏమంటుంది? అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మానుసారముగా నడవటం ప్రారంభించగలిగినప్పుడు ఏం చేయమంట? శరీరేచ్ఛను నెరవేర్చారు. అంటే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే ఆత్మానుసారముగా నడవలేరో వారు ఏం చేస్తూ ఉంటారు? శరీరేచ్ఛను నెరవేర్చేవారుగా ఉంటారు. 17వ వచనంలో చదివితే, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఏంటంట? ఏమవుతుంది? ఆత్మేమో శరీరానికి వ్యతిరేకముగా, శరీరమేమో ఆత్మకు వ్యతిరేకముగా అపేక్షించును. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే ఇష్టపడతాయి, లేకపోతే అలా కోరుకుంటాయి. ఎలా కోరుకుంటున్నాయి? శరీరమేమో ఆత్మానుసారముగా జీవించడానికి వ్యతిరేకంగా, ఆత్మానుసారమేమో శరీరానుసారానికి వ్యతిరేకంగా. అంటే పడవన్నమాట. శరీరానికి ఆత్మకి పడదు అసలు. ఈ రెండు ఒకదానికొకటి ఇష్టపడవు. గమనించండి. ఇప్పుడు మన యొక్క జీవితంలో మనం ఎలాంటి స్థితిలో ఉన్నామంటే, శరీరము ఆత్మ రెండు మన దగ్గర ఉన్నాయి. ఆ రెండు ఒకదానికొకటే కొట్టుకుంటూనే ఉంటున్నాయి. ఆ రెండు ఒకదానికొకటి వ్యతిరేకంగానే ఆలోచిస్తూ ఉంటున్నాయి. ఆ రెండు ఒకదానికొకటి వ్యతిరేకంగా అపేక్షించుకుంటూ ఉన్నాయి. ఆ రెండు ఒకదానికొకటి ఏ విషయంలో కూడా ఒకే మాట మీద అవి ఉండటానికి ఇష్టపడనటువంటి పరిస్థితుల్లో అవి ఉంటూ ఉన్నాయి. మరి మనం ఎలా ఉంటున్నాం? ఎలా జీవిస్తున్నాం? ఏ రకంగా జీవిస్తున్నాం? ఎలా జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాం? కారణం ఏంటంటే, శరీరమేమో ఆత్మకు, ఆత్మేమో శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇంకా చదవండి కిందకి. ఇవి ఒకదానికొకటి చూడండి, ఈ రెండు ఒకదానికొకటి ఎలా ఉన్నాయి? వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరు ఏమి చేయనిచ్చేంతురో వాటిని చేయకుందరో. మనము ఏదైతే చేయాలనుకుంటామో, కొన్నిసార్లు ప్రార్థన చేసుకోవాలి, ఎలాగైనా ప్రార్థన చేసుకోవాలి అని అనుకుంటాం, కానీ చేయలేం. ఎలాగైనా ప్రార్థనకి వెళ్ళిపోవాలి అనుకుంటాం, వెళ్ళలేం. ఎలాగైనా బైబిల్ చదివేయాలి అనుకుంటాం, చదవలేం. కారణం ఏంటి? గమనించండి. ఒకదానికొకటి అవి ఎలాగున్నాయి? వ్యతిరేకముగా.
వ్యతిరేకముగా. కొన్నిసార్లు శరీరం ఏం చేస్తుందో తెలుసా? నువ్వు అలసిపోయావు కదా, ప్రార్థనకి ఎందుకులే, నువ్వు అలసిపోయావు కదా, ప్రార్థనకి ఎందుకులే అని శరీరం కూర్చోబెడద్ది. కానీ ఆత్మ ఏం చేద్దో తెలుసా? ఏం పర్లేదు, నువ్వు ప్రార్థనకు నాడు, ఏం పర్లేదు, నువ్వు మందిరానికి వెళ్ళు అంటుంది. కొన్నిసార్లు శరీరానికి వ్యతిరేకముగా కూడా మనం ఆత్మీయముగా బలంగా ఉన్నప్పుడు అవి ఏం చేస్తాయంటే మనల్ని ఖచ్చితంగా ఆత్మానుసారంగా నడిపేస్తాయి. ఈ ఉదయకాల సమయంలో మన యొక్క జీవితంలో ఈ రెండు పోరాటాలు మనలో ఎప్పుడు జరుగుతూనే ఉంటున్నాయి, జరుగుతూనే అవే ఉన్నాయి. మనం దేనికి ఇష్టపడుతున్నాం? ఆత్మానుసారముగా జీవించడానిక, శరీరానుసారముగా జీవించడానిక అని మనము ఒక్కసారి మన జీవితాలను గమనించుకోవాలి. ఎందుకంటే మనము కొన్ని చేయాలనుకుంటాం, కానీ వాటిని ఏం చేయలేస్తున్నాం, జరగటంలా. చేద్దామనుకుంటున్నాం, చేయటంలా. జరిగించాలనుకుంటున్నాం, జరిగించలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఈ ఆత్మ శరీరం అనేవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉండి అవి మనలో కొన్ని పనులను జరిగించటం లేదు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మరి మన జీవితంలో ఎటువంటి పరిస్థితులలో మనం ఉంటున్నాం? రోమాపత్రికలో పౌలు గారు ఒక మాట ఎలా చెప్తూ ఉంటారు. 8వ అధ్యాయం 5వ వచనం చదువుకుంటూ వెళ్తే, రోమాపత్రిక 8వ అధ్యాయం, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంతురు. ఎవరి మనసు ఎక్కడ ఉంటుంది? శరీరానుసారులు అయితే శరీరం మీద, ఆత్మానుసారులైతే ఆత్మ మీద వారి మనసును నిలుపుతారు. మన మనసు ఎక్కడ ఉంటుంది? మన మనసు దేని మీద ఉంటుంది? శరీరము మీద లేక ఆత్మానుసారముగానా? ఇంకా కిందకి చదువుకుంటూ వెళ్తే, శరీరానుసారమైన మనసు అయితే మరణము, ఆత్మానుసారమైన మనసు ఏం చేస్తుంది? జీవమును సమాధానమునై ఉన్నది. ఆలోచన చేయండి. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానం. అదే శరీరానుసారమైన మనసు అయితే మరణం. ఇప్పుడు చూడండి ఒకసారి, మరణం కావాలా లేకపోతే జీవం కావాలా అంటే మన నోట్ల నుంచి వచ్చే జవాబు ఏంటి? మరణం అంటారా? ఎవరన్నా కోరుకుంటారా? గమనించండి, మరణం మాత్రం కోరుకోం, మరణం మాత్రం అవసరం లేదు. మరి మన క్రియలు ఎలా ఉన్నాయి? మన పనులు ఎలా ఉన్నాయి? మన యొక్క నడవడిక ఎలా ఉంది? మన యొక్క జీవితం ఎలా ఉంది? మరి అక్కడ శరీరానుసారంగా ఉందా, ఆత్మానుసారంగా ఉందా? ఆలోచన చేయండి. మన పనులేమో శరీరానుసారంగా ఉన్నాయి, దానికి తగ్గ ప్రతిఫలం మాత్రం మనం ఏం కోరుకుంటున్నాం? అబ్బే, మన శరీరానుసారంగా జీవించిన ఆత్మానుసారమైనటువంటి ఫలాన్ని కోరుకునేటువంటి ఆలోచన కలిగి ఉంటున్న పరిస్థితులు గమనించండి. ఇంకా కిందకి చదువుకుంటూ వెళ్తే, ఎలా అనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమునై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. శరీరానుసారమైనటువంటి జీవితాన్ని ఇష్టపడేటువంటి వారు ఎలా ఉంటారని వాక్యం చెప్తుందంటే దేవునికి విరోధమై ఉన్నది, అది ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. 8వ వచనం, కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. చూడండి సార్, ఈ లోకములో జీవించినంత కాలం శరీరానుసారముగా జీవించాలి అని అనుకుంటే వాక్యం చెప్తుంది వారు ఏం చేయలేరు? దేవునిని
సంతోషపరచనేరరు. అంటే మన వలన దేవునికి ఏముండదన్నమాట, సంతోషం ఉండదు. ఇప్పుడు మన పిల్లలు మనకేం తీసుకురావాలని కోరుకుంటాం మనం? సంతోషం, మంచి పేరు, లేకపోతే వాళ్ళని బట్టి మనము గర్వపడే రీతిగా, వాళ్ళని బట్టి మనం సంతోషించేటువంటి వరముగా ఉండాలని కోరుకుంటాం. అంతేగాని మన పిల్లలు మన పరువు తీసేయాలని, మన పిల్లలు చెడ్డ పేరు తెచ్చుకోవాలని, మన పిల్లలు పాడైపోవాలని ఎవరైనా కోరుకుంటారా? ఆలోచన చేయండి. మన పిల్లలను బట్టి తల్లిదండ్రులు ఏం చేయాలి? సంతోషించేవారిగా ఉండాలి. మరి అలాగే దేవుని బిడ్డలుగా మనలను బట్టి దేవుడు ఏమవ్వాలి? సంతోషపడాలి. ఆయన మనల్ని బట్టి సంతోషపడాలి అంటే ఈ లోకంలో ఎలా ఉండకూడదన్నమాట, శరీరానుసారముగా. బాగా అర్థం చేసుకోండి. శరీరానుసారముగా ఈ లోకములో మనము జీవించడానికి మనము ఇష్టపడకూడదు. మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి ఆ డౌట్ అంటే, ఏమండి మనం జీవించేదే శరీరానుసారంగా కదా, మనం ఈ లోకములో ఉన్నదే శరీరానుసారంగా కదా, మరి ఈ లోకములో శరీరానుసారముగా మనం బ్రతుకుతున్నప్పుడు ఎలా జీవించకుండా ఉండాలి అని మీకు ఒక డౌట్ రావచ్చు. మీకు ఒక మాట చెప్తా. పడవలు ఎక్కడ తిరుగుతాయి? పడవలు ఎక్కడ తిరుగుతాయి చెప్పండి? పడవలు కానీ, ఓడలు కానీ, లాంచీలు కానీ ఎక్కడ ఉంటాయి? అవన్నీ నీటిలో. రైట్, నీటిలో తిరుగుతాయి కాబట్టి నీళ్లు పడవలోకి రావచ్చా? పడవ ఎక్కడ ఉంటుంది? నీటిలో. సో అది నీటిలోనే ఉంటుంది కాబట్టి ఆ నీళ్ళు పడవలోకి ఎందుకు రాకూడదు? ఏమవుతుంది నీళ్ళు పడవలోకి వస్తే? అర్థమైంది కదా. అది నీటిలో ఉన్నను ఎలాగైతే ఆ నీరు పడవలో చేరకూడదో, ఈ లోకములో మనం జీవించినను ఈ లోకానుసారముగా మనం ఈ లోకములో ఉండకూడదు. అది పడవ ఎలాగైతే నీటిలో ప్రయాణం చేసిన ఆ నీటిని లోపలికి రాకుండా బయట ఒక ప్రత్యేకమైనటువంటి దాన్ని ఏమంటారు, నల్ల ఏదో పోస్తారు కదా, కీల అలాంటిది ఏదో పోస్తారు కదా, అది ఎలాగైతే నీటిని లోపల రానివ్వకుండా అది అడ్డుగా ఉన్నదో, మనం కూడా ఏం చేయాలంటే యేసయ్యను ఈ లోకములో మనం కలిసిపోకుండా ఆయనను కలిగి ఉంటే, గమనించండి, మన జీవితంలో యేసయ్యను కలిగి ఉంటే ఒకవేళ ఈ లోకములో ఉన్నాను, లోకములో కలవకుండా మనము ప్రత్యేకముగా ఉండగలుగుతాం. అందుకనే వాక్యాలు చెప్తూ ఉన్నాయి, మీరు ఈ లోక సంబంధులతో కలిసిపోకుండా ప్రత్యేకముగా ఉండుడి. ఈ లోక సాంగత్యము మనిషిని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము ఆత్మానుసారముగా నడుచుకోవాలి, అలాగున జీవించాలి. అలా జీవించినప్పుడే దేవునిని సంతోషపెట్టగలుగుతాం అని వాక్యాలు తెలియచేస్తూ ఉన్నాయి. గమనించండి, ఈ శరీరము ఆత్మ అనేది ఎప్పటికప్పుడు వైరము కలిగినవిగానే ఉంటాయి. ఇప్పుడు చూసిన ఎలాగుంటాయి? వైరం అంటే దెబ్బలాటలు అన్నమాట. దెబ్బలాటలు. శరీరము ఆత్మతో దెబ్బలాడుతూ ఉంటుంది, ఆత్మ శరీరముతో దెబ్బలాడుతూ ఉంటుంది. ఈ రెండిట్లో విజయం ఎవరిది? ఈ రెండిట్లో విజయము ఎవరిది? ఆలోచించండి. విజయము సాధించిన ఎవరైనా సరే ఏం పొందుకుంటారు? విజయం సాధించిన వారు ఏం పొందుకుంటారు? ఖచ్చితంగా బహుమానం అనేది ఉంటుందా ఉండదా? ప్రైజ్ అనేది ఏదో ఒకటి, అది మనీ కావచ్చు, లేకపోతే కప్పు కావచ్చు, ఏదో ఒకటి నెగ్గిన వారికి ఖచ్చితంగా విజయానికి సూచకగా ఏదో ఒకటి అందిస్తారు కదా. మరి ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని మనము జీవించి అందులో విజయాన్ని మనం సాధించగలిగినప్పుడు దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మనము
పొందుకుంటాం. ఇక్కడ ఒక వచనం చదువుదాం చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం నుండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఏం చేయాలంట? దేవుని బిడలుగా మనము జీవించేటువంటి వారముగా ఉండటానికి నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. అంటే ఇప్పుడు ఈ స్వభావాన్ని మనం ధరించుకోవాలి అంటే ఏం చేయాలి? పైన 22వ వచనంలో చదివినటువంటి మాట ప్రకారంగా మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకోవాలి. ఏం చేయాలంట? ప్రాచీన స్వభావమును వదులుకోవాలి, పాత స్వభావమును వదులుకోవాలి, చెడు స్వభావమును వదులుకోవాలి, దేవునికి అయిష్టమైన స్వభావమును వదులుకోవాలి. మరి మనం వదులుకుంటున్నామా? వదులుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఆలోచన చేయండి. కొంతమంది పరిస్థితులు ఎలా ఉంటాయంటే January 1st అన్నీ వదిలేసుకుంటారు. January 1st అన్నీ వదిలేసుకుంటారు. లేకపోతే January నెలలో వదిలేసుకుంటారు అన్నీ. ఎందుకు? 1వ తారీఖున ఒక నిర్ణయం తీసుకున్నారు, ఈ సంవత్సరం చక్కగా ఉండాలి, దేవునిలో ఉండాలి, వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన మానకూడదు, లేకపోతే చుట్ట మానేయాలి, బీడీ మానేయాలి, మందు మానేయాలి, ఇలాంటి నిర్ణయాలన్నీ తీసేసుకుంటారు. అది తీసుకోవడం వలన January నెలలో వాటి దూరంగానే ఉంటారు. కానీ February వచ్చేసరికి మరలా కొద్దిగా కొంచెం పాత అలవాట్లలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కొద్దిగా వెళ్ళినటువంటి పరిస్థితి డిసెంబర్కి వచ్చేసరికి ఏమైపోతుందో తెలిసి కొంతమందికి పాత జీవితం ఎంతమంది ఎలా ఉన్నారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే పరిస్థితి. కానీ వాక్యం అంటుంది ప్రాచీన స్వభావమును వదులుకోవాలి, ప్రాచీన స్వభావమును వదులుకోవాలి. కాబట్టి దేవుని బిడలుగా మనం ఏం చేయాలి అంటే మీ చిత్తవృత్తి యందు, ఎక్కడ? చిత్తవృత్తి యందు అంటే మీరు చేయాలి అని అనుకునేటువంటి ఆ యొక్క ఆలోచన ఏదైతే ఉన్నదో ఆ ఆలోచన ఏమవ్వాలంట? నూతన పరచబడిన వాడే. మన ఆలోచన మారాలి. ముందు మన ఆలోచన మారాలి. మీరేమనుకున్నాడో మాట చెప్తా. వెయిట్ అనేటువంటి దానికి చిట్కా ఏంటో తెలుసా? వెయిట్ లాస్ అవ్వాలంటే దానికి చిట్కా ఏంటో తెలుసా? ముందు మన మైండే. ఏంటి? మన మైండ్ కంట్రోల్లో ఉండాలి. చూసినవన్నీ తినాలనిపిస్తుంది, చూసినవన్నీ కూడా తినాలనిపిస్తుంది. మన మైండ్ కంట్రోల్లో ఉంటే మన ముందు ఎటువంటి బిర్యానీ తెచ్చినా, మన ముందు ఎటువంటి చికెన్ జాయింట్లు తెచ్చినా మన మైండ్ కంట్రోల్లో ఉంటే మనం ఏమవ్వం? తినాలి అని టెంప్ట్ అవ్వం. అర్థమవుతుందా? మన మైండ్ కంట్రోల్లో లేకపోతే ఏమనుకుంటుందో తెలుసా? మనం మైండ్ ఈ పూటకు తినే, రాత్రి నుంచి మరలా డైటింగ్ చేద్దు కానీ, ఈ రోజుకి తినే, రేపటి నుంచి డైటింగ్ చేద్దు కానీ అంటుంది. ఈరోజు అదే చెప్పుద్ది, రేపు అయిన తర్వాత రేపు కూడా అదే చెప్పుద్ది. ఏమని? ఈ రోజుకి తినే, తర్వాత నుంచి చేద్దు కానీ. అర్థమవుతుందా? సో మన మైండ్ కంట్రోల్లో లేకపోతే మనము ఎలాగైతే డైటింగ్ చేయలేమో,
వాక్యం అది ఏమంటే మీ చిత్తవృత్తి యందు, అంటే చేయాలి అనేటువంటి తలంపు ఏదైతే ఉందో, జీవించాలనే తలంపు ఏదైతే ఉందో, నీ యొక్క ఇష్టం ఏదైతే ఉందో, అది ముందు ఏమవ్వాలంట, నూతన పరచబడాలి. దానినే ఇంకొక పేరుతో ఏమనొచ్చు అంటే మారు మనస్సు అనొచ్చు. దానినే ఇంకొక మాటతో మారు మనస్సు అనొచ్చు. మన మనస్సుని ఏం చేసుకోవాలి, మార్చుకోవాలి. కాబట్టి అలాగున మనము మార్చుకొని ఏం చేయాలంట, నూతన స్వభావమును అనగా నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఎంతమంది ఈ మైండ్ కంట్రోల్లో ఉంచుకోగలుగుతున్నారు? ఎంతమంది మన మనసులను మన కంట్రోల్లో ఉంచుకోగలుగుతున్నారు? కొంతమంది మనసు వాళ్ళ కంట్రోల్లో ఉండక ఏం చేద్దో తెలుసా, అది ఏం చెప్పుద్దో అదే చేసేస్తుంది. మీకు తెలిసే ఉండుంటుంది, కొన్ని గేమ్స్ బ్యాన్ చేశారు మనకి. ఏంటి ఆ గేమ్స్? అవి పేర్లు కూడా మర్చిపోయాను, గుర్తులేదు నాకు. బ్లూ వేల్ అనేటువంటి ఒక గేమ్ని బ్యాన్ చేశారు. ఎందుకో తెలుసా? ఆ గేమ్ అనేది ఎవరికైనా ఇష్టమే, ఆటలు అంటే ఎవరికైనా ఇష్టమే. కానీ బ్లూ వేల్ అనేటువంటి గేమ్ ఏం చేద్దో తెలుసా, నీకు టార్గెట్లు ఇస్తూ ఉంటుంది అన్నమాట. నువ్వు ఇలా చేయాలి, అలా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, టార్గెట్లు ఇస్తుంది. ఆ టార్గెట్లని అడిక్ట్ చేసేస్తుంది అన్నమాట మనిషికి, అంటే బాగా అలవాటు చేసేస్తుంది. లాస్ట్ టార్గెట్ ఏంటో తెలుసా? చచ్చిపో అని చెప్పొద్ది. లాస్ట్ టార్గెట్ ఏంటి? చచ్చిపో అని చెప్పొద్ది. సో 99 టార్గెట్లు నువ్వు చేయాలి అనేటువంటి ఆలోచన కలిగి చేసావు కదా, 100వ టార్గెట్ని ఏం చేస్తావు? ఖచ్చితంగా చేసేస్తావు. ఆ బ్లూ వేల్ అనేటువంటి గేమ్ని బ్యాన్ చేయట కారణం ఇదే. అదందరినీ చంపేస్తుంది. మన తెలియకుండా మనమే ఏం చేసుకుంటాం? ఆత్మహత్య చేసేసుకుంటాం. అది మేడ మీద దూకే అనొచ్చు, లేకపోతే కత్తించుకుని కోసేసుకో అనొచ్చు, లేకపోతే తలకి తీసుకెళ్ళి ట్రైన్ కింద పెట్టు అనొచ్చు. అది ఏ టార్గెట్ వేస్తుందో తెలియదు. మనుషులు ఎంతోమంది ఈ గేమ్ ఆడి అలాగున చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో మన మైండ్ మన కంట్రోల్లో ఉండదన్నమాట. వాక్యం ఏముంటుందంటే నీ మైండ్ నీ కంట్రోల్లో ఉండాలి, నీ మనసు నీ కంట్రోల్లో ఉండాలి. అయితే ఎందుకు మన కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే, మన శరీరము ఆత్మకి ఎలాగుంది? విరోధముగా. ఈ ఆత్మ సంబంధమైనటువంటి క్రియలను, కార్యాలను ఈ శరీరము చేయనివ్వదు. కాబట్టి మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. చూడండి, రోమపత్రిక 7వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. రోమపత్రిక 7వ అధ్యాయము 18వ వచనం. నా శరీరమున మంచిది ఏదియో చూడండి ఒకసారి. ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి మాట, నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. ఏం తెలుసంట? నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదు. అంటే ఇప్పుడు మన శరీరంలో ఏది కూడా ఏమి లేవు, మంచిది లేదు. గమనించండి, మంచిది కానిది మనం పెట్టుకుంటాము జనరల్గా మన ఇంట్లో. ఇప్పుడు అది వంకాయ అయినా లేకపోతే టమాటా అయినా మంచుకున్నంతసేపు మనం ఇంట్లో పెట్టుకుంటాం. ఒకవేళ కుళ్ళు పోయి పురుగు పట్టింది అనుకోండి, అలాగే పెట్టుకుంటామా? వెంటనే మరుక్షణం అప్పటివరకు చక్కగా అబ్బా భలే ఉంది వంకాయ అన్న ఆ వంకాయని చిచ్చి బాబోయ్ అని ఎక్కడో పట్టుకుంటాకే ప్రయత్నం చేస్తాం. ఎందుకని? పాడైపోయింది కాబట్టి కదా. ఇప్పుడు వాక్యం అంటుంది, శరీరం మందు కూడా ఎలా ఉందంట?
మంచిది ఏదియో నివసింపదని నేను. మంచిది మనం పెట్టుకున్నా, మంచిది మనం కలిగి ఉన్నా, మంచిది మనం తెచ్చుకుందాం అనుకున్నా అదేం చేయదంట, నివసింపదు. ఇంకా మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు. కారణం ఏంటి? ఇదే. శరీరం ఏమో ఆత్మకు వ్యతిరేకం, ఆత్మేమో శరీరానికి వ్యతిరేకం. శరీరం ఆత్మకు, ఆత్మ శరీరానికి. మనం మంచి చేయాలనుకున్నా, చక్కగా జీవించాలనుకున్నా జీవించలేని పరిస్థితి. కారణం ఏంటి అంటే వైరం. అయితే ఇలాంటి స్థితిలో ఆత్మీయముగా బలపడాలి అంటే, ఆత్మానుసారంగా నడుచుకోవాలి అంటే ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యంలో మనము ఒక విషయాన్ని గమనిద్దాం, ఒక వ్యక్తిని గమనిద్దాం. ఆ వ్యక్తి తీసుకున్నటువంటి నిర్ణయం ఏం చేసింది అని ఆలోచన చేస్తే, మరి మనందరూ తెలిసినటువంటి వ్యక్తే యేసు ప్రభు గారి యొక్క తల్లి గారైన మరియమ్మ జీవితంలో ఆమె తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏంటి? ఆ నిర్ణయం అంటే లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనంలో కనబడుతుంది. అందుకు మరి అంటుంది, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అనేను. ఏమంటుంది? ఇదిగో నేను ప్రభు దాసురాలను. దాసురాలు అంటే అర్థం ఏంటి? దాసుడు లేకపోతే దాసురాలు అంటే అర్థం ఏంటి? యజమానుని దగ్గర పని చేసేవారిని ఏమంటారు? దాసుడు లేకపోతే దాసురాలు. సో ఇప్పుడు దాసుడు అనేవాడు ఏం చేయాలి? యజమానుడు చెప్పినది చేయాలి. దాసురాలు ఏం చేయాలి? యజమానుడు చెప్పినది చేయాలి కదా. యజమానుడు చెప్పింది దాసురాలు చేస్తుందా, లేదా దాసురాలు చెప్పింది యజమానుడు చేయాలా? ఇప్పుడు ఆత్మీయముగా మనము నడుచుకోవాలి అంటే, ఆత్మానుసారముగా మనం నడుచుకోవాలి అంటే, ఒకటి దేవుని బిడ్డలుగా, దాసురాలుగా మనము ఉండేవారముగా ఉండాలి. ఆయన చెబితే ఆ ప్రకారముగా మనము చేసేవారుగా ఉండాలి. దేవుడు దూత వచ్చి మరియమ్మతో చెప్పింది, నువ్వు గర్భాన్ని ధరిస్తావు, నీకు పుట్టబోయే బిడ్డకు నువ్వు ఫలానా పేరు పెడతావు. ఆలోచన చేయండి. ఆ విషయం బయటికి తెలిస్తే ఏమవుతుందో, అయ్యో బాబోయ్ అని మరియమ్మ వద్దు అందా? గమనించండి. ఇక్కడ దేవుడు ఎవరిని దర్శించాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఆ టైంలో మరి చరిత్రకారులు ఏం చెప్తారు అంటే, చాలామంది కన్యకలు ఇలా జరుగుతుంది అనేటువంటి ప్రవచనం ఉంది కాబట్టి మరి చాలా మంచిగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది కనిపెడుతూ ఉన్నారంట ఆ కాలములో. కానీ దేవుడు మరియమ్మ దగ్గరికి రావటానికి కారణం ఏంటంటే, ఆయన ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట ఈమె వింటాది, దానికి విధేయత చూపుతుంది అనేటువంటి స్వభావం ఈమెలో ఉన్నదన్న సంగతి ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. గమనించండి. ఫలానా బాధ్యత ఇస్తే చేయగలుగుతారు అని దేవుడు ఎవరిని గురించి అయితే ఆయన అనుకుంటాడో వాళ్ళకే ఆ బాధ్యతలను ఇస్తాడు. మనమేమనుకుంటామంటే, అరే దేవుడు నన్ను దీవించడం లేదేంటి, అరే దేవుడు నన్ను ఆశీర్వదించడం లేదేంటి, దేవుడు నాకు ఎలా చేయట్లేదేంటి, అలా చేయట్లేదేంటి, ఇల్లు ఇవ్వట్లేదేంటి, స్థలం ఇవ్వట్లేదేంటి, ఉద్యోగం ఇవ్వట్లేదేంటి, లేకపోతే ఆరోగ్యం ఇవ్వట్లేదేంటి, లేకపోతే ఇదేంటి అదేంటి చాలా 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 అనుకుంటూ ఉంటాం. కానీ విషయం ఏంటంటే, మనం ఇస్తే ఎలా ఉంటామో దేవునికి తెలుసు.
ఇస్తే ఏమవుతామో దేవుని తెలుసు. గమనించాను. ఇక్కడ మరియమ్మ ఏమంటుంది? నేను ప్రభు దాసురాలను, నేను ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. అవసరమైతే ఆ రోజుల్లో పెళ్లి కాకముందే గర్భం ధరించిందన్న విషయం తెలిస్తే రాళ్ళతో కొట్టి చంపేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ పెళ్లి కాకుండా గర్భవతి అని తెలిసారే నన్ను చేసుకుంటానన్నటువంటి యోసేపు నన్ను విడిచిపెట్టేస్తాడేమో ఆ భయం ఉంది. తల్లిదండ్రులు ఏమంటారో ఆ భయం ఉంది. లోక సంబంధంగా ఆలోచన చేస్తే అసలు మరియమ్మ ఒప్పుకునే పరిస్థితి లేదు. కానీ వాటినన్నిటిని కాదని ఏం చేసింది ఆమె? నేను ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగును గాక. అంటే ఈ పరిశుద్ధాత్మ వలన జరిగినది అనేటువంటి విషయం ఈమెకు తెలిసింది. యోసేపు కూడా విడిచిపెడదాం అనుకున్నాడు. దేవుడు చెప్పాడు ఇది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని. ఎంత ఆశ్చర్యం అంటే, యేసయ్య చనిపోయిన తర్వాత, ఎప్పుడు యేసయ్య చనిపోయిన తర్వాత శిష్యులందరూ ఎక్కడ ఉన్నారు? మేడగదిలో ఉన్నారు. అక్కడ మేడగదిలో ఉండగా ఆ టైంలో పరిశుద్ధాత్మ రావడం అనేది జరిగింది. అప్పుడు అందరూ కూడా దేవుని యొక్క శక్తిని చూచారు, దేవుని యొక్క శక్తిని పొందుకున్నారు, భాషలతో మాట్లాడారు. ఇవన్నీ జరిగినాయి. గమనించండి. విషయం ఏంటంటే ఆ మేడగదిలో శిష్యులతో పాటు మరియమ్మ గారు కూడా ఉన్నారు. మేడగదిలో శిష్యులతో పాటు ఎవరున్నారు? మరియమ్మ గారు కూడా ఉన్నారు. తెలుసా మీకు అందరికీ ఈ విషయం? మేడగదిలో యేసు తల్లి కూడా ఉందన్న సంగతి తెలిసి చాలామంది ఏమనుకుంటారంటే ఓన్లీ శిష్యులు అనుకుంటారు. మీరు అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో మీరు చదివితే వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. 13వ వచనం కనబడుతుంది. వారందరూ పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి పోయిరి. ఆ మేడగదిలో శిష్యులతో పాటు కొంతమంది స్త్రీలు ఉన్న వారిలో యేసు తల్లి అయినటువంటి మరియమ్మ కూడా ఉంది. అంటే అక్కడ పరిశుద్ధాత్మను అందరూ అప్పుడు పొందుకున్నారు. కానీ 33.5 సంవత్సరాల క్రితమే లేదా 34 సంవత్సరాల క్రితమే మరియమ్మ గారు ఆ పరిశుద్ధాత్మని అనుభవించారు. మరియమ్మ గారికి ఆ పరిశుద్ధాత్మ అనుభవం అనేది 34 సంవత్సరాల క్రితమే ఆమె అనుభవించగలిగింది. కారణం ఏంటి అంటే సింపుల్. ఆమె ఏమంది? నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. సో మన ఇష్టము చొప్పున జరుగునుగాక అని కాదు. ఎలా ఉండాలి మన యొక్క ఆలోచన అంటే దేవుని చిత్త ప్రకారం జరుగునుగాక. నా ఆలోచన ప్రకారం కాదు, దేవా నీ ఆలోచన ప్రకారంగా నేను ఉండాలి. నా సొంత కోరిక ప్రకారం కాదు, నీ కోరిక ప్రకారం నేను ఉండాలి. గమనించండి. ఈ మార్పు మనలోనికి ఎప్పుడు వస్తుందో, ఈ మార్పు మనలోనికి ఎప్పుడు వస్తుందో, ఆ మార్పు వచ్చిన రోజు గమనించండి మనం ఆత్మానుసారముగా నడుచుకోగలుగుతాం. శరీరానుసారమైనటువంటి విషయముల మీద మన మనసు ఉంచకుండా ఆత్మ సంబంధమైనటువంటి విషయముల మీద మన యొక్క మనసును మనము నిలుపగలుగుతాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలుగా ఆత్మీయముగా మనము దేవుని యొక్క రాజ్యములో మనము సంతోషంగా ఉండాలి అంటే ఎక్కడుండగానే ఇప్పుడే అటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని మనము జీవించినప్పుడు దేవుని రాజ్యములో పరలోకములో
ఆత్మ సంబంధమైనటువంటి వారముగా మనకి జీవితాన్ని మనము జీవించడానికి, ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండటానికి, ఆత్మ సంబంధమైనటువంటి ప్రతిదానిలో మనం సంతోషముగా పాలుబందులు పొందటానికి అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశం రావాలి అంటే ఎక్కడుండగానే మనము ఆ ప్రకారముగా జీవించడం నేర్చుకోవాలి. మరి మన నడవడిక ఆత్మానుసారంగా ఉంటుందా, శరీరానుసారంగా ఉంటుందా? మన జీవితం ఆత్మ సంబంధమైన జీవితముగా ఉంటుందా, లేక శరీర సంబంధమైనటువంటి జీవితముగా ఉంటుందా? ఆలోచన చేద్దాం. కొద్ది మాటలు మనందరి వినికిడిలో దేవుడు ఫలింపచేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రార్థన. మహోన్నతుడా, గొప్ప దేవాన్ని ఘన నామమునకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డలను మమ్మల్ని అందరినీ సజ్జులుగా ఉంచి నీ సన్నిధి నడిపించి ఆత్మతో సత్యముతో నేను ఆరాధించటానికి, దేవా మీరు చేసిన మేలును బట్టి సాక్ష్యం చెప్పడానికి, దేవా ఆత్మీయముగా నడవటానికి, బలపడటానికి కావలసిన నీ యొక్క వాక్యమును మాకు వినిపించే విధానం బట్టి వందనాలు. అలాగే మీరు చేసిన మేలును బట్టి, ఉపకారాలను బట్టి, నీ సన్నిధికి వచ్చి నీకు కానుకలు అర్పణములు సమర్పించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని నూరంతులుగా, 60 30 ఫలింపచేయమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. దేవా ఈ వారంలో జరగబోయే పనిపాట్లలో, కార్యక్రమాలలో తోడుగా ఉండమని, దేవా సంఘ బిడ్డలందరూ కూడా నీలో వర్ధిల్లేటువంటి రీతిగా వారు తగిన జీవితాన్ని వారు జీవించి, దేవా శరీరానుసారమైన మనసుగా కాక ఆత్మ సంబంధమైన మనసుతో వారు నడుచుకోవడానికి నీ యొక్క సహాయం దయచేయమని, దేవా ప్రతి ఒక్క అవసరత ఈరినటువంటి దేవుడవు అన్ని విషయాలలో తోడుగా ఉండి సహాయం చేసి నడిపించమని, మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ నీ కృపలో మమ్మల్ని అందరినీ నడిపించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నేను సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.